Daily. Taste the Daily. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇవాళ రఘునాథపల్లి పర్యటనకు సిద్ధమైన తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల వేళ అక్కడికి వెళ్లడం మంచిది కాదని వారు సూచించారు. వారించినా వినకపోవడంతో పోలీసులు రాజయ్య గృహ నిర్బంధం చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు ఆందోళనకు దిగగా టెన్షన్ వాతావరణం నెలకొంది. 5 రోజుల కింద ఏసీపీకి మరి మైక్ పర్మిషన్ కావచ్చు, తర్వాత టూర్ పర్మిషన్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పటికే 2 అయిపోయినాయి కాబట్టి మీరు చేసుకోండి అని ఓవరాల్ గానే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు కారణం ఏమైనప్పటికీ ఈ రోజు మరి కడియం శ్రీహరి అనుచరుడు అక్కడ పోటీ ప్రోగ్రాం చేయడం జరిగింది. సడన్ గా పోయి అక్కడ ఊర్లలో పోటీ ప్రోగ్రాం చేస్తున్నట్టు తెలిసింది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతో ఈ రోజు మరి పోలీసులు చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఈ రోజు గణపురం నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన జరుగుతోంది. కడియం శ్రీహరి కుట్రలతోటి రేవంత్ రెడ్డి పాలనను అపహాస్యం చేసే విధంగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒకటైతే, కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి కేసీఆర్ గారి పార్టీ పనితో గెలిచి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఊనిచ్చేసి రాజ్యాంగాన్ని అగౌరవపరిచి పార్టీ మారడం జరిగింది. రాజకీయాలలో రాజకీయ పార్టీలు మారడం సహజం. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు కూడా, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినావో. కడియం శ్రీహరికి వరంగల్ గడ్డ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోవడానికి కూడా కడియంకు సిగ్గు లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాజీనామా చేయాలని తిడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కూతురు కోసం పార్టీ మారి ఏకంగా 200 కోట్లకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అమ్ముడు పోయాడని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ శ్రీహరిపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా భాగం చెప్పొచ్చు. తాటికొండ రాజయ్య మాత్రం కడియం శ్రీహరిని టార్గెట్ గా చేసుకుంటూ గత కొద్ది రోజుల నుంచి కూడా విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో మాత్రం కడియం శ్రీహరి పార్టీ మారడం, అదేవిధంగా వేరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో కూడా తాటికొండ రాజయ్య మాత్రం విమర్శలు అయితే చేస్తామని చెప్పొచ్చు. ఈ క్రమంలో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాత్రం ఇక్కడ కడియం శ్రీహరికి వరంగల్ గత పౌరుషం ఉంటే మాత్రం రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం, అదేవిధంగా ఇటీవల ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యను అడుగు పెట్టేది లేదంటూ కూడా నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు అయితే మిగతా సంబంధించిన కార్యకర్తలు కూడా రాజయ్యపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం దిష్టిబొమ్మ దహనాలు చేయడం, అదేవిధంగా రాజయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, రాస్తారోకలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తాటికొండ రాజయ్య మాత్రం తన పంతానైతే వేయడం లేదు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తన సొత్తు కాదు, ఖచ్చితంగా నేను పర్యటించి తీరుతానంటూ కూడా శపథం చేయడం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా జనగామ జిల్లా పరిధిలో ఉన్నటువంటి రఘునాథపల్లి పర్యటన అయితే కూడా సిద్ధం చేసుకోవడం, దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం, అదేవిధంగా ఈ రోజు వెళ్లేందుకైతే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందడం లేదంటూ కూడా దాని గురించి మాట్లాడేందుకైతే అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసేందుకైతే ఈ రోజు షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, అదేవిధంగా నిన్నటి నుంచి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి వినపడుతున్నాయి. కాబట్టి తాటికొండ రాజయ్య మాత్రం అక్కడికి వెళ్తే మాత్రం ఇంకా పరిస్థితి చేదారే అవకాశం ఉంటుంది, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఏదైనా మిగతా సంబంధించినటువంటి శాంతి భద్రత విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఉన్నటువంటి పోలీసులు మాత్రం తాటికొండ రాజయ్య మాత్రం వెళ్ళొద్దంటూ కూడా పలుమార్లు అయితే సూచించారు. కానీ రాజయ్య అవన్నీ పట్టించుకోకుండా వెళ్తానంటూ కూడా పట్టుబడంతో కూడా చేసేదేం లేక ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ సంబంధించిన సుబేదారి పోలీసులు మాత్రం అక్కడ ఉదయాన్నే
ఇంటికి చేరుకోవడం, అతని మాత్రం హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా మాట్లాడుతూ కడియం శ్రీహరిపై కూడా పదే పదే విమర్శలు అయితే వస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఏది ఉందో కూడా ఇటీవల పార్టీ మారడం, అదేవిధంగా పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి, అదేవిధంగా వెంటనే రాజీనామా చేయాలి, అదేవిధంగా 200 కోట్లకు అమ్ముడు పోయాడు, అదేవిధంగా సొంత కూతురు రాజకీయ ప్రాబల్యం కోసం, అదేవిధంగా సొంత స్వార్థం కోసం మాత్రమే పార్టీ మారంటూ కూడా రాజా కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనిపై కూడా కడియం శ్రీహరి ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. సందీప్. థ్యాంక్ యూ శ్రీకాంత్. కడియం శ్రీహరి కుట్రలతోటి రేవంత్ రెడ్డి పాలనను అపహాస్యం చేసే విధంగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒకటైతే